గాలి జనార్దన్ రెడ్డికి ఎదురుగాలి బలంగానే వీస్తోంది. దాదాపు 4 ఏళ్లు హైదరాబాద్, బెంగళూరు జైళ్లలో ఉన్న ఆయన కూతురు పెళ్లి గ్రాండ్గా చేసి కట్నాలు చెల్లించుకున్నాడు. కాకపోతే కట్నాలు ఇచ్చుకుని కష్టాలు కొని తెచ్చుకున్నాడు. ఇప్పటికే దేశమంతా నోట్ల కటకట నడుస్తోన్న ఈ తరుణంలో ఆయన 100 కోట్ల వివాహం ఎలా చేశాడని అంతటా చర్చ నడుస్తోంది. ఎలా మైనింగ్ డానికి బోలెడంత వైట్ మనీ, కొత్త నోట్లొచ్చాయని మాట్లాడుకుంటున్నారు. కానీ తాజాగా బయటపడ్డ ఒక సూసైడ్ లెటర్ రాజకీయంగా పెద్ద గాలిదుమారమే లేపేలా కనిపిస్తోంది. కర్ణాటకలోని అడ్మినిస్ట్రేటివ్ క్యాడర్కు చెందిన ఆఫీసర్ భీమా నాయక్. ఈయన డ్రైవర్ రమేష్ గౌడ. ఆయన అత్యంత విషాదంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కానీ పురుగుల మందు తాగి ప్రాణాలు పోగొట్టుకున్న గౌడ ఒక లెటర్ రాశాడు. అందులో గాలి జనార్దన్ రెడ్డి మనుషులు తనని చంపేస్తామని బెదిరించారని పేర్కొన్నాడు. అందుకు కారణం కర్ణాటక ప్రభుత్వ బ్యూరోక్రాట్ అయిన భీమా నాయక్ డ్రైవర్గా తనకు తెలిసిన రహస్యాలేనన్నాడు. ఇంతకీ రమేష్ గౌడ్కు తెలిసిన రహస్యమేంటి? సూసైడ్ నోట్లోనే చెప్పాడు. గాలి తన కూతురు పెళ్లి సందర్భంగా 100 కోట్ల పాత నోట్లని కొత్త వాటితో మార్చేసుకున్నాడు. ఈ అక్రమ మార్పిడికి గవర్నమెంట్ అధికారి భీమా నాయక్ సహకరించాడు. ప్రతిఫలంగా 20% కమిషన్ తీసుకున్నాడు. అంతేకాదు, గాలి జనార్దన్ రెడ్డిని ఆయన వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇప్పించమని కూడా కోరాడట. ఈ డీల్ వర్కౌట్ చేసుకునేందుకోసం జనార్దన్ రెడ్డి కర్ణాటక ఎంపీ శ్రీరాములతో కలిసి భీమా నాయక్ ని అనేక సార్లు ఒక బెంగళూరు హోటల్లో కలిశాడట. రాజకీయంగా పెద్ద దుమారం రేపనున్న ఈ 100 కోట్ల వ్యవహారమంతా డ్రైవర్ రమేష్ గౌడ తన లెటర్ రాసి చనిపోయాడు. ప్రస్తుతం పోలీసులు రమేష్ తన చావుకు బాధ్యుడిగా పేర్కొన్న అధికారి భీమా నాయక్ పై కేసు నమోదు చేశారు. అయితే ముందు ముందు ఇది గాలి మెడకు కూడా తప్పక చుట్టుకునే అవకాశమే ఉంది. 4 ఏళ్లు జైల్లో ఉండొచ్చిన ఆయన ప్రస్తుతం ఏ పార్టీలోనూ కొనసాగడం లేదు. బీజేపీ ఆయన్ని అనేక కేసుల నేపథ్యంలో పార్టీ నుంచి బహిష్కరించింది.